హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే లైవ్ చేయడానికి కుదరట్లేదు. సో షార్ట్స్ అండ్ కామెడీ షార్ట్స్ అండ్ ఇంకా కొన్ని వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో యాక్చువల్గా కొన్ని డేస్గా నాకు పాపకి హెల్త్ బాగుంటలేదని చెప్పాను కదా. మేబీ ఏమైందో అర్థం కావట్లేదు. మేమిద్దరం చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం, కానీ మా హెల్త్ అయితే పాడైపోయింది. సో నేనంటే తట్టుకుంటాను, కానీ పాప సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. వామిటింగ్స్, ఏది తిన్నా అది వామిటింగ్ అవుతుంది. చాలాసార్లు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాము. హాస్పిటల్స్కి తీసుకెళ్తున్నాము. డాక్టర్ వాళ్ళేమో ఏం ప్రాబ్లం లేదు, ఏం కాదు అంటున్నారు. సో ఇంకా ఈరోజు ఒక్కరోజు చూసి రేపైతే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేద్దాం అనుకుంటాము. ఎందుకంటే పాప మొత్తం సిక్ అయిపోయిందనమాట. ఎట్లా అంటే అసలు తన్ని చూడడానికి నాకు భయం వేస్తుంది. నేను అసలు కదలట్లేదు. తొందర పని చేసేసుకొచ్చుకొని నా కళ్ళ ముందు ఏమైనా ఉంచుకుంటున్నాను. ఎందుకంటే ఏ టైంకి ఏమైపోతుంది అని ఒక టెన్షన్ అయితే నా మైండ్లో పట్టుకుందనమాట. ఇంకా తనకి హోమ్ రెమెడీస్ కానీ జలుబు దగ్గు అయితే తగ్గిపోయింది. జలుబు దగ్గు లేదు, కానీ వామిటింగ్ కూడా ఏమైందంటే హై ఫీవరు కొన్ని డేస్ నుంచి టైఫాయిడ్ ఉందని చెప్పేసి అన్నాం కదా. ఒక 2 డేస్ తగ్గి మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వడం స్టార్ట్ అయింది. మళ్ళీ నిన్న ఫీవర్ వచ్చిందని చెప్పేసి నార్మల్ ఇంతకుముందుకి ఇచ్చిన సిరప్ P120 అట్లాంటి సిరప్స్ అయితే వేసినాము. సో అయినా తగ్గలేదని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే వేరే సిరప్ ఇచ్చిందనమాట. ఇంకా వేరే సిరప్ ఇస్తే ఆ సిరప్ పోసినప్పటి నుండి తనకి వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయన్నమాట. ఏం పడట్లేదు. ఇంకా తను అసలు ఎంత జ్వరం వచ్చినా యాక్టివ్గా ఉండేది. నిన్న నుంచి పడుకుందంటే లేస్తలేదు గాయస్. ఇంకా తనని యాక్టివ్గా చేయడానికి చాలా ప్రయోగాలు అంటే నేను ట్రై చేస్తున్నాను. సాంగ్స్ పెట్టిస్తున్నాను, గేమ్స్ పెట్టిస్తున్నాను, టీవీ చూపిస్తున్నాను, వీడియోస్ చూపిస్తున్నాను. అయినా సరే తనైతే యాక్టివ్గా ఉండలేదు. ఇంకా నేను తన పక్కనే కూర్చోవాల్సి వస్తుంది. మేబీ రేపైతే డెఫినెట్గా హాస్పిటల్ తీసుకెళ్తాము. మీరు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో. నేను ఇంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ నా పాపకైతే ఫీవర్ తగ్గుతలేదు. రేపు డెఫినెట్గా ఇంకా నేను ఆమెకి ఏం ప్రాబ్లం లేకపోయినా ఒక 2 డేస్ అయితే 1 డే అయినా హాస్పిటల్లో ఉంచి తనకి గ్లూకోజ్ అట్లాంటివి ఏమైనా పెట్టిస్తే తను ఏమైనా షార్ప్ అంటే లైక్ ఎనర్జీ వస్తుందేమో. అసలు పూర్తిగా డౌన్ అయిపోయింది. చూడండి మీరు ఎట్లా పడిపోయిందో. ఒక్క నిమిషం తన గురించి తెలుసు. ఇంకో బెడ్షీట్లు ఇప్పటిదాకా ఇంకా ఏ ప్లేస్ అని లేకుండా తనకు ఆగట్లేదు. వామిటింగ్ కూడా ఆగట్లేదు. వాష్రూమ్కి వెళ్ళేంత లేకపోతే సింక్ దగ్గరికి వెళ్ళేంత కూడా ఆగట్లేదు. వెంటనే వాటర్ తాగితే వాటర్ వామిటింగ్ అయిపోతుంది. ఏది చేసినా వామిటింగ్ అయిపోతుంది. ఇంకేం మమ్మీకి ఫుడ్ తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండలేదు అసలు. ఇప్పుడే కొన్ని శనగలు అయితే నానబెట్టినా తనకి ఇట్లా ఇత్తుల్లాగా ఏమైనా తినడం ఇష్టం అనమాట. మేబీ అదేమన్నా తింటుందో టేస్ట్ వస్తుందో ట్రై చేద్దామని చెప్పేసి నానబెట్టిన ఫుడ్ తనకు అసలు టేస్ట్ లేదు. బలవంతంగా మార్నింగ్ నుంచి తినను అంటే ఇప్పుడు కొంచెం రైస్ అయితే తినబెట్టినాను. వేరే ఏం ఫుడ్ తినదు, ఈమె ఫ్రూట్స్ తినదు, ఏం తినదు. ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తుంది. అంత బతిమలాడి ఏం చేసినా కానీ తింటలేదు. బెదిరిస్తేనేమో ఏడుస్తుంది అనమాట. ఇంకా మాకు కూడా బెదిరించాలనిపించదు, అయినా సరే బెదిరిస్తూ ఉంటాం. ఇంకా ఫుడ్ అయితే కొంచెం ఇంత అన్నం తిన్నది. ఇప్పుడు అన్నం తిన్నాక కూడా ఒకసారి వామిటింగ్ అయింది. ఇప్పుడైతే కొన్ని శనగలు అయితే నానబెట్టేసి కొంచెం ఉడకబెడదామని చెప్పేసి చేస్తున్నా. కానీ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు గైస్. మీరు నమ్మకండి. పిల్లలకి కొన్ని సిరప్స్ కూడా పడతాయో నేను ఆ సిరప్ వేరే డాక్టర్ దగ్గర కూడా మా ఆయన్ని పంపించి చూపించిన, ఈ సిరప్ పోయొచ్చా వద్దా అని. సో పోయొచ్చు అన్నారు. బట్ ఎందుకు ఈమెకి ఇట్లా అవుతుంది? వేరే మన బ్లడ్ టెస్ట్ చేస్తే మాత్రం ఒక టైఫాయిడ్ అని చెప్పారు. వేరేం హెల్త్ ఇష్యూ లేదు. ఆ టైఫాయిడ్ కూడా పెద్ద సీరియస్ తీసుకోకండి అన్నాడు. సో రేపు ఏదేమైనా సరే దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాం. అప్పుడు ఏంటి ఎందుకు ఇట్లా అవుతుంది? ఈమె నిన్న నైట్ వామిటింగ్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా తను చాలా యాక్టివ్ ఉండి ఇంట్లోకి వెళ్ళి కింద వాళ్ళతో ఆడుకుంది. ఇవాళ మార్నింగ్ నుంచి అసలు ఇవ్వని కూడా లేస్తలేదు గైస్. ఇంకా నాకు ఫుల్ టెన్షన్, పిచ్చి అయితే వస్తుంది. ఏం లేదు, తొందర పని చేసుకొని ఫోన్ పట్టుకొని ఏమి దగ్గరనే కూర్చుంటున్నా. మీకు ఏ నిమిషం ఏం అవసరం అవుతుందో అని చెప్పేసి. చూడండి ఇది సిచ్యువేషన్. మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మేబీ సమ్మర్ ఎఫెక్ట్ నాకు ఏం అర్థం కావట్లేదు. పిచ్చి వేస్తుంది. మేము ఇట్లా ఎన్నో చూడలేదు అసలు. ఏం చెప్పినా కూడా అర్థమవుతలేదు. ఆమెను అసలు ఈ సిచ్యువేషన్లో నేనైతే ఆమె పుట్టి నుంచి చూడలేదు. ఏడ్చింది, మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, రాత్రం తొర్రి రాక్షసులాగా అట్లా చేసింది. కానీ ఇట్లా ఈ రకంగా సిక్ అయిన ఏమో అన్ని దేవుళ్ళకు కూడా మొక్కేసిన. ఇంకా రేపటి వరకు ఏమైనా క్యూర్ అవుతుందా, ఏమవుతుంది, ఏంది, ఫుల్ టెన్షన్ అవుతుంది గైస్ నాకైతే. మీ పిల్లలు కూడా జాగ్రత్త. మా శ్రేష్ఠ కూడా జ్వరం తగ్గాలని మీరు కూడా కోరుకోండి ప్లీజ్.